నేను ఒక విషయం సార్, ఇప్పుడు హరీష్ రావు గారి స్టేట్మెంట్లను నేను గమనిస్తుంటే పొలిటికల్ స్టేట్మెంట్, రాజకీయ ప్రకటనలే ఉన్నాయి సార్. హరీష్ రావును అరెస్ట్ చేయడం కోసం నోటీసులు ఇవ్వలేదు సార్, సాక్ష్యం చెప్పడం కోసం నోటీస్ ఇచ్చారు సార్. మీరు అందుట్లో నిందితుడని నోటీస్ ఇవ్వలే. మీకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మీకున్న సమాచారాన్ని చెప్పండి. దాంట్లో 196 ప్రశ్నలు ఉంటాయి. తిరకాసు ప్రశ్నలు ఉంటాయి, డైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి, ఇండైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. పోలీసులు ఎక్స్పర్టైజ్ వాళ్ళని ట్రైనింగ్ ఇస్తారు సార్. ఎట్లా ప్రశ్నించాలి, ఎట్లా రాబట్టుకోవాలి, సమాచారం ఎట్లా రాబట్టుకోవాలి, నిందితులు ఎవరైనా ఆయనకు తెలిసి దాచిపెడుతున్నాడా, దాచిపెట్టకుండా ఉంటే నిజం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా పోలీస్ ఇంటరాగేషన్ లో ఉంటాయి. పెద్ద పెద్ద మర్డర్ కేసులను పోలీసులు చెల్లించిన సంఘటనలు ఉంటాయి కదా సార్. కాబట్టి ఈ కేసులో పోలీసులు ఆయనలో సాక్షిగా పిలిచారు. ఇప్పటికి కేంద్ర హోంమంత్రిని సాక్షిగా పిలిచారన్న తర్వాత ఇంకా వేరే చిన్న ఇంకెందుకు సార్ ఇష్యూ? ఆయన రెండో ప్రశ్న, నేను హోంమంత్రిని అడిగినాడు ప్రశ్న. మీరు హోంమంత్రి కాదు సార్, మా ఆఫీసులో ఉన్న ఒక క్లర్క్ కూడా పిలిచారు మా బీజేపీ ఆఫీస్ నుంచి. దాని అర్థం మా ఆఫీస్ అయిన హోంమంత్రి. ఆయన ఏమన్నా ఎందుకు పిలుస్తారు? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. మీరు ప్రభుత్వంలో భాగస్వామి, మీరు ఇంకోటి హోంమంత్రి ఒక్కడే కదా సార్. ఎనీ నిర్ణయం, ఏ నిర్ణయం అయినా భారత రాజ్యాంగం ప్రకారము క్యాబినెట్ ఇస్ రెస్పాన్సిబుల్. క్యాబినెట్ బాధ్యత వహిస్తుంది కాబట్టి మీరు క్యాబినెట్ లో మంత్రి కాబట్టి మీకు ఇవ్వచ్చు. మొత్తం 4000 పైచిలకు ఫోన్లు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు 4000 పైచిలకు ఫోన్లు ఉన్నాయి. అందులో 600కు మాత్రమే నోటీసులు ఇచ్చారు, ఇంకా అందరు రాలే. ఇంకా అవునా? అందుకోసం అని ఇది చెప్తే ఇదన్నీ చెప్పుకుంటా కూర్చుంటే నీకు అర్థం అనుకుంటా. 4000 పైన ఫోన్లను ట్యాపింగ్ చేశారు. అది కూడా ఎందుకు చేశారు, ఏమి ఆధారంగా చేశారు? అంటే ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్, పోలీసుల డాక్యుమెంట్స్ లేక హరీష్ రావుని పిలవరు. నీవు అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ కు నువ్వు ఇచ్చే సమాధానం కరెక్ట్ లేకపోతే మళ్ళీ 10 సార్లు గ్రిల్ చేస్తారు నేను. అక్కడ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, పోలీసు డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరు బాధ్యులు అనేది నువ్వు కనుక కరెక్ట్ సమాధానం చెప్పకపోతే పోలీసు దగ్గర ఉన్నటువంటి పుస్తకం ఆధారంగా ఎవిడెన్స్ నేను ఇంకా గ్రిల్ చేస్తారు. మళ్ళీ ప్రశ్నలు అడుగుతారు. ఇది ఫైనల్, ఇది ఫస్ట్, ఇది లాస్ట్ కాదు. జైలుకు పంపించడం కోసం నోటీసు కానప్పుడు నేను జైలుకు పోతా, నేను ఉద్యమకారుణ్ణి, నేను పెద్ద హనుమంతుణ్ణి. అరే హనుమంతుడు అయితే ఏంది, ఆంజనేయ స్వామి అయితే మాకేంది? నువ్వు జరిగిన విషయాలు ప్రజలకు చెప్పు, మీ మీడియా వాళ్ళ పోలీసులకు చెప్పు, ఇన్వెస్టిగేషన్ కు సహకరించు. అందుకోసం పిలిచారు. కాబట్టి నేను హోంమంత్రినా, నన్ను ఎందుకు పిలిచారు అంటే మీరు హోంమంత్రి కాకపోతే మీరు మా దాంట్లో మా ఆఫీస్ లో క్లర్క్ ను పిలిచారని చెప్పాను. హోంమంత్రి ఆయన క్లర్క్, ఆయన ఫోన్ ఎవిడెన్స్, ఆయన ఫోన్ ట్యాప్ అయింది, పిలిచారు. మీ ఫోన్ మీకు ఏమైనా అటు అనుమానం ఉందా, ఎట్లుండే, ఎవరుండే, ఏం మాట్లాడారు, మీరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు, మీరు ఫలానా వ్యక్తి ప్రకాష్ రెడ్డి మీరు ఫలానా మంత్రితోటి ఎన్నిసార్లు మాట్లాడితే ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా అడిగారు. చాలా మంది అడిగారు. ఇప్పుడు నా ఫోను ట్యాప్ అయితే నా ఫోన్ ఒక 50 మందికి ఫోన్ పోతే ఫలానా కిషన్ రెడ్డి గారికి 50 సార్లు పోయింది అనుకోండి. 50 సార్లు మీరు మాట్లాడారు, అయితే ఏం మాట్లాడినారు? ఒకటే రోజు 50 సార్లు పోయినాయి మీవి, అయితే ఏం మాట్లాడారు? ఇటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు. ఎందుకంటే కేసును డెవలప్ చేయడానికి అంటే కరెక్టే ప్రకాష్. మరి ఎందుకు ఇంత రాజకీయ చిచ్చు జరుగుతుంది? నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సింగరేణికి సంబంధించినటువంటి దుర్మార్గపు తప్పును కప్పించుకోవడానికి తమ కాలంలో టెండర్ను ఫ్లోట్ చేసినటువంటి అంశము తమ ప్రభుత్వం పడిపోయిన తర్వాత సింగరేణి విషయంలో మా తెలంగాణ, మా సింగరేణి, మా బొగ్గు గనులు అని చెప్పి అప్పుడున్న సింగరేణికి నైని బొగ్గు గనులు కేంద్ర ప్రభుత్వం ఇయ్యట్లే, మోడీ మమ్మల్ని నాశనం చేస్తుండు, తెలంగాణకి ఇచ్చేస్తుండని తెలంగాణ వాదం పేరు మీద అధికారంలోకి వచ్చిన పార్టీ నైని బొగ్గు గనులు మీకు రాకపోతే మా బొగ్గు గనులు ప్రైవేటైజ్ చేస్తారా అని అరిచినటువంటి పార్టీ వ్యక్తులు అప్పుడు ఒక ఇద్దరితో కలిసి అప్పుడే నైని గనులను టెండర్లు వేసి బయట వ్యక్తులకు ఇద్దామని ప్రయత్నం చేశారు. అది అనుకున్న సమయంలో పూర్తిగా అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గట్టి ప్రయత్నం చేసి గట్టిగా కొట్లాడి అది కాకుండా చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్న పంచాయతీ అది మీరు నేను చెప్పక్కర్లే, కాంగ్రెస్ మంత్రులే వాళ్ళ కేసులను బయట పెట్టుకున్నారు రేపు పొద్దున. కాబట్టి హరీష్ రావు ప్రయత్నం లేదు అందుట్లో, హరీష్ రావు గొప్పతనం కూడా లేదు. వాళ్ళు కొట్లాడుకొని గాంధీ భవన్ స్క్రిప్ట్ తయారు చేసుకొని ఒక ఆయన ఒక ఛానల్కి ఇచ్చిండు, ఇంకొక ఆయన ఇంకో ఛానల్కి ఇచ్చిండు, గంతే తప్ప అందుట్లో ఏం లేదు. కాబట్టి వాళ్ళు కేసు బయటకు వచ్చి తప్ప హరీష్ రావు గొప్పతనం లేదు. వాళ్ళు ఒకరికి ఇద్దాం అనుకుని వీళ్ళు ఇంకొకరికి ఇస్తున్నారు, గంతే ఇచ్చారు. ప్రభాకర్ గారు రెస్పాండ్.